నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించిన ఏపీ సీఎం మహేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్. కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ వల్లే కుటుంబం బలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. మంచిర్యాల జిల్లాలో పట్టుబడ్డ అంతర్జిల్లా దొంగలు, వివరాలు వెల్లడించిన డీసీపీ అఖిల్ మహాజన్. భీమవరంలో లావిష్ స్పా సెంటర్ పై పోలీసుల దాడి, పోలీసుల అదుపులో 3 పురుషులు 4 మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే సూపర్ స్టార్ కృష్ణకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కృష్ణ కుమారుడు మహేష్ ను పరామర్శించి ఓదార్చాడు. అలాగే కుటుంబ సభ్యులను కూడా పేరు పేరున పలకరించి జగన్ అందరికీ ధైర్యం చెప్పాడు. హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపులతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనాహాల్ మండలం ఉంతకల్లు గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ వేధింపులతో ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి చెందిన తల్లి షేకున్ బి, కుమారుడు మన్సూర్ బాషా కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరామర్శించారు. కర్ణాటక ప్రాంతమైన బళ్ళారి విమ్స్లో మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్య గల కారణాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎన్కౌంటర్ చేస్తామని చెప్పాడంట రఘునాథ్ రెడ్డి, మర్డర్ చేస్తామని చెప్పాడంట. ఇవన్నీ వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కనేకల్లు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కనేకల్లు ఎస్ఐ పిలిపించి వాళ్ళను మాట్లాడాడు. తర్వాత మీరందరూ కలిసి ఉండండి, అమ్మాయికి కొంత ఆరోగ్యపరంగా ఏదో ఇబ్బంది ఉన్నట్లుంది, దానికి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స చేయించమని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి సమీప బంధువుల ఇంటి దగ్గరికి వెళ్ళి పిలుచుకుపోయి వీళ్ళని అక్కడ హెడ్ కానిస్టేబుల్ కనేకల్లు హెడ్ కానిస్టేబుల్ రఘునాథ రెడ్డి తీవ్రంగా హెచ్చరించాడు వాళ్ళని. అట్లాగే వాళ్ళని కొట్టాడని కూడా బాధితులు చెప్తా ఉన్నారు. వాళ్ళ నాన్న ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయన కోలుకుంటే ఇంకా నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు. మా కుటుంబంలో 2 చనిపోయినారు. ఈరోజు 5 రోజుల తర్వాత ఇక్కడ బళ్ళారి ఆసుపత్రిలో ఒక నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబానికి చెందిన ఒక యువకుడు, ఆ యువకుడి తల్లి చనిపోతే 5 రోజులుగా ఆసుపత్రిలో ఉంటే వాళ్ళ మరణ వాంగ్మూలం ఇంతవరకు నమోదు చేయలేదు పోలీసులు. ఎవరైనా ఆసుపత్రి బెడ్ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మ్యాజిస్ట్రేట్ని పిలిపించి మరణ వాంగ్మూలము నమోదు చేయించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అంటే ఇక్కడ కనేకల్లు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రఘునాథ రెడ్డి వేధింపుల వల్ల ఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. కాబట్టి ఎక్కడ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన ఎండి బక్రుద్దీన్, యాసిన్, అఫ్సియా సిరిన్ ను పట్టుకున్నామని, మరో 2 పరారులో ఉన్నారని డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు.
బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ పట్టణ పరిసరాలలో జరిగిన 5 దొంగతనాల గురించి వెల్లడించారు. దొరికిన నిందితుల వద్ద నుండి 251 గ్రాముల బంగారు బిస్కెట్లు, 665 గ్రాముల వెండి, 11.800 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. దొంగతనం జరిగితే మనం ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఆ స్పెషల్ టీంకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి ఇక్కడ ఇతను లోకల్లో గోల్డ్ అమ్మదానికి వస్తే అతన్ని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత అతను మొత్తం డీటెయిల్స్ చెప్పారు. ఇంతకుముందు కూడా టోటల్ 6 కేసెస్లో అతను ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంత కూడా జైలు పోయి వచ్చారు. ఆ 6 కేసెస్లో మనకి 251 గ్రామ్స్ గోల్డ్ రికవరీ అయింది, 665 గ్రామ్స్ సిల్వర్ రికవరీ అయింది, 2 సామ్సంగ్ J2 ఫోన్స్ రికవరీ అయింది. అండ్ ఇది కాకుండా 11,000 క్యాష్ అతను దొంగతనం చేశారు, బట్ అతను ఖర్చు చేశారు. ఇది 4 డేస్లో 5 డేస్లో. అది అందరితో ఒక మనవి అంటే, ఇప్పుడు మీ ఇల్లులో ఎవరైనా కొత్త అతను వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళ పోలీస్కి మనకి చెప్పాలి. మీరు కిరాయిలో ఇచ్చినప్పుడు కూడా రెంట్లో ఇస్తారు, మనం రెంట్లో ఒక రూమ్ ఇస్తాము, లేకపోతే ఒక ఫ్లోర్ ఇస్తాము, అప్పుడు కూడా మనం పోలీస్కి చెప్పాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ పోలీస్ వెరిఫికేషన్ చేయించాలి, సో దట్ మన దగ్గర రికార్డ్ ఉంటుంది. ఇట్లయినా ఒక నస్పూర్లో కూడా సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వాళ్ళది ఇల్లుకి వచ్చి బయట దొంగతనం చేసి వెళ్ళిపోయారు. సో అదే మీరు ఒక హెల్ప్ చేయాలి. ఇది కేసులో కూడా మనం మొత్తం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బేస్లో పట్టుకున్నాము. దానిలో సీసీటీవీస్ మనకి చాలా హెల్ప్ చేసింది. సో అందరు అదే చేయాలి, అందరు మ్యాక్సిమం సీసీటీవీ కెమెరాస్ పెట్టేసేయాలి. సీసీటీవీస్ అంటే ఇక్కడ బెల్లంపల్లి టౌన్, బెల్లంపల్లి 2 టౌన్, తాలాగుర్జల పోలీస్ స్టేషన్, అన్ని టౌన్ లిమిట్స్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో, అన్ని వార్డ్స్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో ఇది కెమెరా సీసీటీవీస్ పెట్టేసేయాలి. సో దట్ ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ జరిగితే మనం పట్టుకోవచ్చు. అదే ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే, కెమెరా ఉన్నప్పుడు వాళ్ళ డెటరెన్స్ కూడా వస్తుంది, వాళ్ళ రాదు ఇక్కడ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లావిష్ స్పా సెంటర్పై పోలీసులు దాడి నిర్వహించారు. మసాజ్ సెంటర్లో వ్యభిచారం చేస్తున్న 3 పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్పా సెంటర్లో 96,000 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వేధింపులతోనే తన కుటుంబంలోని 3 సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తల్లి షేకున్బీ, సోదరుడు మన్సూర్ బాషా మృతి చెందినట్లు బాధితుడు మహబూబ్ బాషా ఆరోపించారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలో కనేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపుల కారణంగా తన తల్లి, తండ్రి, సోదరుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యుడు మహబూబ్ బాషా తెలిపాడు. 3 ఏళ్ల క్రితం కనేకల్కు చెందిన హసీనా బానుతో తన సోదరుడు మన్సూర్ బాషాకు వివాహమైందని తెలిపారు. ఇటీవల కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా గొడవలు జరిగాయని తెలిపారు.
చేస్తాను, ఎన్కౌంటర్ చేస్తాను, ఎప్పుడు పోతాలే లంచ్ కూడా కానీ కొన్ని మెంటల్ సార్ ఏడని పడిపోతే ఎట్లా బండిలో రాత్రి గుడ్లు అంటే మొదటి ఎత్తులేదు లంచ్ కూడా అని చెప్తే కొట్టి పంపించాను. అది జరిగి వారం రోజులు నేను మీరైనా మేమైనా ఎవరైనా అమ్మాయిది కాపురం చేయాలని కంప్లైంట్ చెప్తారు. చెప్పినారండి సార్, స్టేషన్లో చెప్పిన తర్వాత చూపిస్తామని ఒప్పుకొని వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత టీ తాగినారు అందరు కలిసి. టీ తాగిపోయినాక ఈ కూర్చోరు అంతే మా వాళ్ళని తొలగొస్తామని ఎప్పుడు పోయేది మాట్లాడదామని కూర్చోబెట్టిపోయినారంట. వాళ్ళు మామూలు మామూలు కూర్చోబెట్టిపోయి 30-40 మంది ఆడ ఇంట్లో కలిపెట్టి వాడు మేమన్నాడు ఈ సార్ని తోలుకపోయి అక్కడ నిలబెట్టినాక ఇక కొట్టి పంపించండి. వాళ్ళిద్దరే పోయిండేది, మేము ఎవరు పోలేదు. వాళ్ళ ఆయన పోయినారా? మా తమ్ముడే చనిపోయిండేది. మా నాన్న మా అమ్మ సీరియస్గా ఉన్నారు. కనేకల్కి రామ్మని చెప్పి పంచాయతీ చేస్తామని రామ్మని మరి ఆ జనాలని టీ తాపి అంతా కూర్చొని మాట్లాడి 2 గంటల సేపు మాట్లాడి ఆ చేసే వరకు ఊరుకుంటారు. మరి 5 నిమిషాలు ఈడే ఉండప్పని చెప్పి 10 నిమిషాల లోపల 20-30 మందిని కూడిపెట్టి కానిస్టేబుల్ తొలగని వచ్చి కొట్టించి ఇది చేశారు. కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి సార్. ఆయన ఇట్లా చేసిన వల్ల బాధపడి నా ముందు ఫోన్ చేసి చెప్పినాడు, ఇట్లా జరిగిందిరా, ఇట్లా టైందిరా అని. అన్న నువ్వు ఏం టెన్షన్ తీసుకున్నట్టు నేను మాట్లాడతాం కావాలంటే పద్దనని అన్నాను. అయితే కూడా 2-3 రోజులు అట్లా బాధపడి ఉన్నాడు. ఆ రోజు గౌరమ్మ పండుగ, ఆ రోజు కూడా ఏరా నువ్వు నేను షాప్ బంద్ చేస్తున్నాను, షాప్ తీసుకోని అన్నాడు. ఎందుకన్నా నువ్వు తీవు అంటే లేదురా నాకు ఈ పాప ఎప్పుడైతే డేంజరే మరి అక్కడే ఆ షాప్ తీస్తే కూడా అక్కడికే కొడుకు వచ్చేలా ఉంది, వద్దు వీటికే మర్యాద పోయింది చాలు, మరి మర్యాద పోగొట్టుకునేది మంచిది కాదని చెప్పి ఆ షాప్ కూడా బంద్ చేసి ఉన్నారు ఆ రోజు కూడా. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆర్ఎస్పేటలో ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంటిపై కొందరు నాయకులు అక్రమంగా ఇంటిని ఖాళీ చేయించారు. బాధితులను బెదిరించి స్థలాన్ని లాక్కున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు పురుగుల మందు తాగి కొన ఊపిరితో చావు బతుకుల మీద ఉన్నారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కామ్రెడ్డి రాజా హైదరాబాద్కు వచ్చారు. ఆయనకు సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఈటీ నరసింహ, బాలా మల్లేష్ ఘనస్వాగతం పలికారు. లెప్రసీ అంటువ్యాధి కాదని ఆ రోగం బారిన పడిన వారిని మల్లేష్ ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో ప్రధాని మోడీ ప్రత్యక్ష ప్రసారం వీక్షణలో నియోజకవర్గ భాజపా శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎరువులు కర్మాగారంతో పాటు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం 90 లెప్రసీ వ్యాధి నివారణకు ఎంతో కృషి చేస్తున్నాయని తెలియజేశారు. లెప్రసీ కేసు డిటెక్షన్ ప్రోగ్రామ్ భారత ప్రభుత్వం నేషనల్ వైడ్ కూడా 20 days క్యాంపెయిన్గా రూరల్ ఏరియాస్లో చేస్తుంది. ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 30 రోజుల ప్రోగ్రామ్గా గుర్తించి హౌస్ టు హౌస్ సర్వే చేయాలని చెప్పేసింది. ఎక్కడ కావచ్చు, ఆశా కావచ్చు, ఎస్పెషల్లీ లెప్రసీ కేసు సంబంధించి మన యొక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్లీ ఎరాడికేట్ చేయాలని, ఇఫ్ నాట్ అట్లీస్ట్ దీన్ని మినిమల్ లెవెల్స్లో కంట్రోల్ చేయాలని నేషనల్ కంట్రోల్ ప్రోగ్రామ్ దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ 20 రోజులు కూడా ఇంటెన్సివ్గా మరి ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి మరి డాక్టర్ గారు మన దివాకర్ డాక్టర్ చెప్పినట్టు లెప్రసీ కేసు సంబంధించి స్పర్శలేని ఖర్చులు మరి శరీరం ఎక్కడైనా ఉన్నా కూడా పేషెంట్స్కి దాన్ని మా కార్యకర్తలు దృష్టిలో తీసుకొస్తే దాన్ని తరువుగా పరీక్ష చేసి ముందుగానే అర్లీ స్టేజెస్లోనే దానికి వైద్యం అందించడం అనేది జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం కూడా అంతే, అర్లీ డిటెక్షన్ ఆఫ్ ది లెప్రసీ కేసెస్.
తద్వారా పేషెంట్లకు సొసైటీకి ఈ లెప్రసీ బర్డెన్ లేకుండా చూడాల్సినటువంటి ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వం అనేది ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో ఆశా కార్యకర్తలు కావచ్చు, ఆరోగ్య కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ప్రభుత్వం అనేది ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మరి మదనపల్లి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు మరి ఆరోగ్య కార్యకర్తలకు, మరి ఆశా కార్యకర్తలకు సహకరించి వారికి స్పష్టమైనటువంటి మచ్చ ఎక్కడ కానీ శరీర భాగంలో ఉంటే అది పెద్దలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కానీ ఉంటే ఈ విషయం తీసుకొచ్చి తగినటువంటి మరి చికిత్సని పొందవలసిందిగా మదనపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య శాఖకు నేను కోరుతున్నాను. నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద HCDC ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దాదాపు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఇంటిని కూడా సర్వే చేసి మన ఆశా కార్యకర్తల ద్వారా కానీ ఇంటి డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఈ లెప్రసీ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది కేసు డిటెక్షన్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఈ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రివలెన్స్ రేటు మనం 1% కంటే తక్కువకి అచీవ్ అయినాము. కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని కేసులు వస్తున్నాయి కాబట్టి చాలా వరకు ఇది చాలా స్లోగా వచ్చే జబ్బు కాబట్టి తొందరగా ఎవరు గుర్తించలేరు. మరి ఒకేసారి వాళ్ళ డిపార్ట్మెంటల్ స్టేజ్లో మనము గుర్తిస్తే వాళ్ళకు ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఆశా కార్యకర్తలు ఇంటింటికి సర్వే చేసి మనం ఆ యొక్క లెప్రసీ కేసును గుర్తించడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సహకరించి ఎవరైనా ఒంటి మీద స్పర్శలేని మచ్చలు, రాగి కళ్ళల్లో ఉండేటువంటి మచ్చలు ఏదైనా ఉంటే వాళ్ళు మన ఆరోగ్య కార్యకర్తలు దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు దాన్ని పరీక్ష చేసి మరి ఎవరైనా దాన్ని అనుమానితులు ఉంటే మరి దానికి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళు పరీక్ష చేస్తారు. క్షేత్రస్థాయి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ శిరీష, కౌన్సిలర్లు కాజా శ్రీనివాసులు, శివయ్య, సర్పంచ్ దండు కరుణాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు ఇర్ఫాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తున్నామని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించిన ఏపీ సీఎం, మహేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్. కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ వల్లే కుటుంబం బలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. మంచిర్యాల జిల్లాలో పట్టుబడ్డ అంతర్జిల్లా దొంగలు, వివరాలు వెల్లడించిన డీసీపీ అఖిల్ మహాజన్. భీమవరంలో లావిష్ స్పా సెంటర్ పై పోలీసుల దాడి, పోలీసుల అదుపులో 3 పురుషులు 4 మహిళలు. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం.